మనం ఫస్ట్ అయితే ఇంటర్మీడియట్ అనేది పాస్ అవ్వాల్సిన అవసరం ఉంటుందండి సైన్స్ స్ట్రీమ్లో విత్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్స్లో అయితే పాస్ అవ్వాలి. ఓకేనా? అండ్ మినిమం మార్క్స్ ఎన్ని రావాలి అంటే అట్లీస్ట్ 45% అయితే రావాలి. అండ్ రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు, పీడబ్ల్యూడీ విద్యార్థులు ఉంటే కనుక 40% మార్క్స్ వచ్చినా కూడా కన్సిడర్ చేస్తారు. ఓకేనా? ఏజ్ లిమిట్ వచ్చేసి 17 సంవత్సరాలు అయితే ఉండాలంటే డిసెంబర్ 31, 2025 నాటికి ఏ సంవత్సరం అయితే చదువుతున్నామో ఆ అకాడమిక్ ఇయర్కి మనకి 17 సంవత్సరాలు నిండిపోయి ఉండాలి. ఓకేనా? సో ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏం రాసి ఉండాలి బీఎస్సీ నర్సింగ్కి అంటే మనకి తెలంగాణ స్టేట్లో కాబట్టి కాలేజెస్ ఉన్నవి. తెలంగాణ ఎప్సెట్ ఎగ్జామ్ అయితే రాయాలి. ఇది కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళే కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఏంటంటే కొంతమంది ఎంసెట్ అందరూ కూడా అటెంప్ట్ చేయరు. వాళ్ళు అసలు బీఎస్సీ నర్సింగ్ చేయాలి అనుకోరు. అలాంటి వాళ్ళు ఏంటంటే రాయరు కాబట్టి వాళ్ళు నీట్ ఎగ్జామ్ రాసినా లేదు అంటే ఇంటర్లో మీకు మంచి పర్సెంటేజ్ వచ్చినా కూడా మిమ్మల్ని మేనేజ్మెంట్ కేటగిరీలో తీసుకునే అవకాశం అయితే ఉందండి. సో అలాంటి విద్యార్థులు ఎంసెట్ రాయని విద్యార్థులు ఎవరైనా ఉంటే కనుక ఒకసారి అలా కూడా ప్రయత్నించండి. ఓకేనా? మనకి యశోద గ్రూప్ ఆఫ్ నర్సింగ్ కాలేజెస్లో రిజర్వేషన్స్ ఉన్నాయా అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ఏంటంటే మనకి కౌన్సిలింగ్ ద్వారా వెళ్తూ ఉంటారు కాబట్టి ఆటోమేటిక్గా రిజర్వేషన్స్ అనేవి అప్లై అవుతాయి. ఓకేనా? మీరు బీఎస్సీ నర్సింగ్ అని చేయాలి యశోద కాలేజ్లో అంటే మీకు అడ్మిషన్కి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ని అయితే సంప్రదించండి. ఓకేనా? ఫర్దర్ డీటెయిల్స్ చూద్దాం. సో ఇక యశోద అండర్లో 3 కాలేజెస్ ఉన్నాయి కదా నర్సింగ్కి సంబంధించి. సో వాటి ఇంటేక్ ఎలా ఉందో చూద్దాం. ఏ కాలేజ్లో ఎంతమంది విద్యార్థుల్ని వాళ్ళు తీసుకుంటున్నారు, ఏ కేటగిరీలో తీసుకుంటున్నారో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి యశోద కాలేజ్ ఆఫ్ నర్సింగ్, సరూర్ నగర్, హైదరాబాద్. ఈ కాలేజ్లో ఏంటంటే 100 సీట్ల ఇంటేక్తో అయితే ఉందండి. కేటగిరీ ఏ అంటే కన్నడ కోటాకి 60% సీట్లు, 60 సీట్లు మేనేజ్మెంట్ కోటాకి 40 సీట్లు అయితే ఇంటేక్గా ఉంది. నెక్స్ట్ కాలేజ్ యశోద లక్ష్మీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, గౌడవల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా. ఇక్కడ కూడా టోటల్ 100 సీట్లు అయితే ఉంటాయి. 60% సీట్లు వచ్చేసి కేటగిరీ ఏకి, 40% సీట్లు అంటే 40 సీట్లు వచ్చేసి కేటగిరీ బి అంటే మేనేజ్మెంట్ కోటా వాళ్ళకి. నెక్స్ట్ యశోద కాలేజ్ ఆఫ్ నర్సింగ్, గౌడవల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి. ఇక్కడ కూడా 100 సీట్లు అయితే ఉన్నాయండి. 60 వచ్చేసి మనకి కేటగిరీ ఏకి, 40 సీట్లు కేటగిరీ బికి అయితే అలొకేట్ చేసి ఉంచారు. ఓకేనా? సో ఇది యూజీకి సంబంధించి అంటే అండర్ గ్రాడ్యుయేషన్కి సంబంధించిన ఇంటేక్